విషయాలున్నా ఇలాగే చేదోడు వాదోడుగా ఉంటూ ఒకరికొకరు ఎప్పటికప్పుడు సహకరించుకుంటూ మన ఈ జీవితాలని ముందుకు సాగించాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. పుల్లయ్య గారు అట్లాగే రిటైర్డ్ ఉపాధ్యాయులు గోసెట్ వెంకటేశ్వర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఉండు సార్ ఒక్క 5 నిమిషాలు ఉన్నాడు సార్. పూర్తి మూసేసి బాబు జగజ్జీవన్ రావు గారు 117 పెనుబల్లి మండల కేంద్రం ఏం కాదు రండి, చిన్నపిల్లలు కాదుగా కనపడతారు అందరికి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనేక గ్రామాల ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తాం. బాబు జగజ్జీవన్ రావు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక సంస్థ. అంటరాని తనం అమానుష్యంగా ఉన్న రోజులలో, భారతదేశానికి స్వాతంత్ర్యం రాలేనటువంటి రోజులలో ఒకవైపున స్వాతంత్ర సమరయోధుడిగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ, రెండవ వైపు అంటరాని కులాన్ని ఏ విధంగా ఈ సమాజం నుంచి దూరం చేయాలనే అభిప్రాయంతో తను చదువుకొని తన సమాజానికి ఉన్నటువంటి కష్ట నష్టాలు తీర్చాలని, అట్టడుగు వర్గాల ప్రజలకు కూడా ఈ స్వాతంత్ర ఫలాలు అందాలని కృషి చేసి 50 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా 1936 నుంచి 86 తన చనిపోయేంత వరకు ప్రపంచ చరిత్రలోనే అతి ఎక్కువ కాలం ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ఒక ప్రజాస్వామ్య పరిపాలనాధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు అనేటటువంటి మహానీయుడు. ఆయన భారతదేశానికి, ఈ ప్రజలకు అనేక సందర్భాలలో తన మేధాశక్తిని ఉపయోగించి ముందుకు వెళ్ళడానికి, సమైక్య పాలన కొనసాగడానికి, ఈ దేశం అభివృద్ధి చెందడానికి, ఆకలి రాజ్యంతో అలమటిస్తున్న భారతదేశాన్ని వ్యవసాయ రంగంలో నూతన మార్పులు, నూతన వంగడాలు తెచ్చి ఆకలి దప్పికలు తీరడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. అంబేద్కర్ మహనీయుని యొక్క రాజ్యాంగ ఫలాలు ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ అందాలని తను శక్తి మేరకు కృషి చేసినటువంటి వ్యక్తి. దేశ రక్షణ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, కార్మిక మంత్రిగా వివిధ శాఖలను నిర్వర్తించి తనకు తానే సాటి అని చెప్పుకున్నటువంటి సాటి చెప్పిన వ్యక్తి. నీతివంతంగా, నిజాయితీవంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు. అలాంటి వ్యక్తి యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లటం కోసం ఆ మహానుభావుడిని ఈరోజు స్మరించుకుంటూ, గుర్తు చేసుకుంటూ వారి యొక్క భావాలను ఈ భారతదేశంలో రానున్నటువంటి యువజన విద్యార్థి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. దాన్ని పనిచేస్తున్నటువంటి పెనుబల్లి మండల కమిటీ రాజేశ్వరరావు గారికి, మిగతా పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇందులో నన్ను భాగస్వామ్యం చేసిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. సిఐటి రాష్ట్ర నాయకులు విఠలరావు గారిని మాట్లాడాల్సింది. సభాధ్యక్షులు రాజేశ్వరరావు ఈరోజు మన ప్రీతమ నేత మన్యశ్రీ బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి సందర్భంగా మనం ఈ విఎం బంజర్లో విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. దీనికి హాజరైనటువంటి ఎంఆర్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు కానీ, అట్లనే మాజీ సలహాదారులు, ఎంపీటీసీ సలహాదారులు అయినటువంటి నిరంజన్ గారు, అట్లనే మాజీ సర్పంచ్ గారి సలహాదారులు అయినటువంటి ప్రసాద్ గారు, అట్లనే మాలమహానాడు రాష్ట్ర నాయకులు కాంతయ్య గారు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు వెంకటేశ్వరరావు గారు, అట్లనే జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు గారు, కోటప్రసాద్ గారు, అట్లనే మా సీపీ పార్టీ మండల కార్యదర్శి గాయత్రి రత్నరావు గారు, మిత్రులు రాజారావు గారు, మా వెంకటేశ్వరరావు, మాస్టర్ గారు, అట్లనే కృష్ణ, అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాం. ఎందుకోసమనంటే ప్రతి జీవి, ప్రతి ఒక్కడు పుడతాడు, పుట్టిన తర్వాత గిట్టడం మాడు. పుట్టడం అనేది ఒక శాఖ అయితే చావటం కూడా ఒకటి ఉంది. అంటే ఈ మధ్యకాలంలో చేసినటువంటి పనిని ప్రజలు గుర్తుంచుకునే పద్ధతిలో ఉంటుంది. ఆ ప్రజలు కూడా ఎవరు ఏ జాతి కోసం పనిచేశాము, ఎవరి కోసం పనిచేశారు అనేటువంటి ప్రతిదీ కూడా చరిత్ర అనేటువంటిది ఖచ్చితంగా లిఖించబడుతుంది. కొన్ని వందల సంవత్సరాల తర్వాతనైనా సరే ఆ చరిత్ర అనేటువంటిది తాను చేసినటువంటి పని లిఖించబడుతుంది. ఈనాడు బాబు జగజ్జీవన్ రావు గారికి, లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, లేకపోతే జ్యోతిరావు పూలేకు, సావిత్రిబాయి పూలేకు, అట్లే కాకుండా అనేక మంది
విరోచితమైనటువంటి చరిత్ర కలిగినటువంటి బలహీన వర్గాల అయినటువంటి బహుజనులని చాలామంది కూడా ఇటీవల కాలంలో చరిత్ర మొత్తం కూడా బయటికి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం మన స్వతంత్రం రాకముందు కానీ అంతకుముందు వందల సంవత్సరాల కాలంలో మనం అనగదొక్కబడి ఉన్నాము. మనిషి యొక్క జీవితాలను అనగదొక్కబడి ఉన్నాయి. కనీసం మనిషిగా జీవించడానికి కూడా అవకాశాలు లేకుండా ఉన్నాయి. అటువంటి రోజుల్లో దాతృత్వం సాటుకొని తాము శక్తివంచన లేకుండా పేద ప్రజల కోసం, అట్లా వెనకబడినటువంటి తొక్కబడినటువంటి ప్రజల కోసం కృషి చేయబట్టే ఈరోజు మనందరం కూడా ఈ మాత్రమైనా నిలబడగలిగాము. ఈరోజు ఒక చారిత్రకమైనటువంటి విజయం సాధించినటువంటి ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారి యొక్క నాయకత్వాన్ని సాధించినటువంటి చరిత్ర అంటే దీని వెనకమాల మొత్తం కూడా వాళ్ళు వేసినటువంటి మెట్లు, వాళ్ళు వేసినటువంటి ఫౌండేషన్, వాళ్ళు వేసినటువంటి రాళ్ళు, ఆ రాళ్ళ మీద మనం కూడా ఒక ఇటుక బిడ్డ పేర్చడానికి మన యొక్క నాయకత్వం కూడా కృషి చేసింది. దీనికే సుమారు ఒక 40 సంవత్సరాల పాటు అఖండత దీక్షతో సాగించినటువంటి పోరాటం కూడా విజయం సాధించడం అనేటువంటిది ఒక సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని మనందరం కూడా అందిపుచ్చుకోవాలి. కానీ ఏదో అవకాశం వచ్చింది అని చెప్పి దాన్ని దుర్వినియోగం చేసుకోవటం కాకుండా మంచిగా దాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా మనందరం గుర్తించాలి. ఆనాడు మహనీయులు ఏదైతే త్యాగాలు చేశారో, బాబు జగజ్జీవన్ రావు గారిని ఈరోజు మనందరం 10 మంది కూర్చొని మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన చేసినటువంటి త్యాగాలు మామూలేం కాదు. ఆనాడు ఉప ప్రధానమంత్రిగా ఉండి, ఒక నిమ్మన జాతి నుంచి ఎన్నికైనటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి, కనీసం చట్టసభల్లో కూడా నిమ్మన జాతికి సంబంధించినటువంటి పార్లమెంటేరియన్ని మాట్లాడనీయకుండా చేసేటువంటి ఘటనలు ఉన్నటువంటి రోజుల్లో మన జాతుల గురించి, వెనకబడిన వర్గాల గురించి మాట్లాడినటువంటి చరిత్ర, తాను ప్రతి అంశాన్ని కూడా పార్లమెంట్లో పేదల గురించి చర్చించినటువంటి చరిత్ర బాబు జగజ్జీవన్ రావు గారికి ఉంది. అందుకోసం మనం ఈ విషయాలన్నింటినీ కూడా కొనియాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని, అట్లనే రానున్న కాలంలో కూడా ఆ మహనీయులను ఎప్పుడూ మర్చిపోకుండా స్మరించుకోవడమే కాదు, ఆ మహనీయుల యొక్క త్యాగాలని ప్రజల్లో కూడా తీసుకుపోవాలి. వాళ్ళు చేసినటువంటి ఆ త్యాగాలని పేద ప్రజల కోసం ఏమైతే నిర్మాణం చేశారో ఆ విషయాలన్నింటినీ కూడా ఈరోజు ఒక్కరోజు మాట్లాడుకోవడం కాకుండా ప్రతి సందర్భాల్లో కూడా ఆ మహనీయుల యొక్క త్యాగాలను కొనియాడాలని చెప్పి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి రాజేశ్వరరావు గారు కానీ, ఎంఆర్పిఎస్ నాయకత్వానికి కానీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మాల మహానాడు